గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఈ పండగ రోజు ఎలాంటి వాళ్ళు కూడా బాగా సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ సంక్రాంతి పండుగ అంటేనే కష్టపడి రైతులు పంట చేతికి వచ్చే టైంలో వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళందరూ కూడా పిండి వంటలు చేసి పంచుతారు. వాళ్ళు కూడా ఆనందంగా ఉండడానికి వారు ఆర్థిక సహాయం చేస్తారు. ఈ పండగ అందరూ తెలుగువారు బాగా చేసుకునే పండగ అనమాట. ఇకపోతే విషయానికి వస్తే ఈ పండగ రోజు మేము ఎలా సెలబ్రేషన్ చేసుకున్నామంటే ఈ పండగకు ఒక ప్రత్యేకత ఉందండి. నేను 1999 సంక్రాంతి పండగకి మొదటి పండగ చెప్పుకోవాలి. ఆ జీవితం ఫస్ట్ షాప్ పెట్టే ముందు ఆ పండగ హ్యాపీగా లేదు. ఎందుకంటే భార్య పిల్లలు ఊరికి వెళ్ళారు, నాకు షాప్ లేక ఖాళీగా తిరుగుతున్నా. అదే ఈ సంక్రాంతికి షాప్ తీసేసా. 2026 సంక్రాంతికి షాప్ తీసేసా. 99కి 2026కి చాలా మార్పు వచ్చింది కదా. కానీ నేను హ్యాపీగా ఉండగలిగా. ఎలా ఉండగలిగానంటే నేను నా కుటుంబ సభ్యులతో హ్యాపీగా ఉండగలిగా. అప్పటికి ఇప్పటికి వయసు తేడాడి. అప్పుడు చిన్న పిల్లలు, చాలా బాధ్యతలు ఉండేవి, చాలా బరువు బాధ్యతలు ఉండేవి. అప్పటికి ఇప్పుడు తేడా ఏంటంటే పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. అబ్బాయి జాబ్ చేసుకుంటాడు, అమ్మాయి మొన్నటి దాకా స్కూల్లో పనిచేసింది, టీచర్గా చేసింది, ఇప్పుడు బట్టల వ్యాపారం చేసుకుంటుంది. లేకపోతే నేను మొన్నటి దాకా పనిచేసి ఇప్పుడు పని మానుకున్నా. అంటే పని తగ్గింది, ఖాళీ చేయాల్సి వచ్చింది రూమ్. అయితే చాలామందికి డౌట్ ఏంటంటే నేను షాప్ తీసేసి నెల అయింది, నెల రోజుల్లో పండగలు జరుగుతున్నాయి, ఊర్లకు పోయి వస్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి అంటారు. మీకు నేను ఒకటే విషయం చెప్తానండి. ఇప్పుడు మనకి పెద్ద సిస్టమ్ ఉంది. ఇప్పుడు రాష్ట్రాలు, దేశాలు అన్నీ కూడా అప్పులు చేస్తున్నాయి. అప్పులు చేస్తా మన అభివృద్ధి పనులు చేస్తున్నారు వాళ్ళు. అవన్నీ ఇక్కడ సంపద సృష్టిస్తేనే వాళ్ళు చేయలేకపోతున్నారు. కొంత అప్పు తెచ్చుకొని మళ్ళీ దాంట్లో సంపద సృష్టించి దాని మీద ఇంకా అభివృద్ధి చేస్తూ ఉండరు. మనం కూడా అంతే. కష్టకాలం అనేది నష్టకాలం అనేది ఏముండదు. పరిస్థితులు ఇవాళ అనుకూలంగా లేవు. అనుకూలంగా ఉన్నప్పుడు మనం ఎంతో కొంత ఆలోచన చేసి ఉంటాం కదా. అది ఎందుకు మిస్ అవుతున్నారు మీరు? సరే, ఆ విషయం పక్కన పెడితే సినిమా అయితే మటుకు వెంకటేష్, చిరంజీవి గారు, నయనతార ఈ నటించిన సినిమా అయితే మటుకు సూపర్గా నచ్చింది. మాకు ఎక్కడ బోర్గా ఫీల్ కాలేదు. సూపర్ మ్యూజిక్, యాక్టింగ్ సూపర్, మంచి పాటలు, మంచి ఫైట్లు, యాక్షన్, ఎంటర్టైన్మెంట్ అన్నీ, కామెడీ మొత్తం ఉండేయండి. కామెడీ ఉంటే సినిమా అసలు ఎప్పుడు కూడా బోర్ కొట్టదు. కామెడీ, యాక్షన్, అది మొత్తం కూడా కామెడీ సినిమా. ఫ్యామిలీ మొత్తం చూసేదగిన సినిమా తీసినప్పుడు సంక్రాంతి పండుగ వాస్తవంగా చెప్పాలంటే అందరిని ఆకట్టుకోగలిగే సినిమాలు వచ్చినప్పుడే సినిమా థియేటర్లు కలకలలాడుతాయి. అంతేగాని కొంతమందికే ఉపయోగపడే సినిమాలు తీస్తే కొంతమందే చూస్తారు. కుటుంబ సమేతంగా, సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి చూసే సినిమాలు తీసినప్పుడు ప్రజలు ఎప్పుడు ఆదరిస్తారు. ఇది అనిల్ రావిపూడి ఎప్పుడు ప్రతి సంక్రాంతి సక్సెస్ అవుతానే ఉన్నాడు. పెద్ద హీరోతో సినిమాలు తీసుకుని హిట్ కొడుతున్నాడు. ఇంకా వెంకటేష్ నటన కానీ, చిరంజీవి గారి నటన కానీ, నయనతార నటన కానీ, సినిమాలో నటించిన అందరూ ఎవరు పాత్రలో వాళ్ళు కరెక్ట్గా న్యాయం చేకూర్చారు. సినిమా అయితే సూపర్గా ఉంది. ఎంతో చాలా సూపర్గా ఉంది. మాకైతే మా ఫ్యామిలీ మెంబర్స్ నలుగురికి కూడా నచ్చింది. కుటుంబ సమేతంగా వెళ్ళాం. ఇప్పుడు అసలు విషయానికి వస్తున్నానండి. ఈ సంక్రాంతి పండుగకి వీళ్ళు సినిమాలకు వెళ్ళారు అని నిన్న ఒక అతను లైవ్లోకి వచ్చి కామెంట్ చేసి వెళ్ళిపోయాడు. నేను అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి చెడు చేసేవాళ్ళు ఎలా ఉంటారు అంటే నోటికాడ కూడలాగేసే వాళ్ళు ఎలా ఉంటారో నోటికాడికి ఆహారం అందించే వాళ్ళు కూడా అలాగే ఉంటారు. అంటే నేను చెప్తానే కదా, వివిధ మార్గాల ద్వారా మా వద్దకు వస్తున్న డబ్బుకి నా జీవితంలో ఆహ్వానం పలుకుతున్నాను. డబ్బు నేను మంచి మిత్రులము, డబ్బు నేను వేరు కాదు, డబ్బు నేను మంచి స్నేహితులు, నా ప్రతి అవసరాన్ని తెలుస్తున్న డబ్బుకు ధన్యవాదాలు, సహాయపడిన ఏంజల్స్కి ధన్యవాదాలు, ఆశ్రయించిన విశ్వానికి కృతజ్ఞతలు, యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నట్టు ఎప్పుడు. ఎందుకంటే ఈ యూనివర్స్ అనేది మనం ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సరే కష్టపడితేనే డబ్బు కాదు. ఈ విశ్వం మనకి సహకరిస్తే, ప్రకృతి మనకి సహకరిస్తే, భూమాత మనకి కరుణిస్తే, అన్నీ కలిసి వస్తే, కాలం కలిసి వస్తే, నిరంతరం ఇలా పాజిటివ్ మాట్లాడుకుంటుంటే ఉదయం నిద్రలేచినా సాయంత్రం దాకా మనకి సపోర్ట్ చేసిన వాళ్ళకి, సహాయం చేసిన అందరూ కృతజ్ఞతలు చెప్పుకుంటుంటే మనకు ఆటోమేటిక్గా డబ్బు అనేది జనరేట్ అవుతుంటుంది. అది ఏ విధంగా జనరేట్ కావచ్చు డబ్బు. ఇప్పుడు మనకు తెలియకుండా ఒకటి మన నోటికాడ మన కూల్ లాగేసినప్పుడు ఇంకొక నోటికాడ అన్నం తీసుకొచ్చి అందించడంలో తప్పేమని చెప్పండి. ఇవన్నీ రెండు జరుగుతూనే ఉంటాయి. ఇదే జీవితం అనేది కూడా. ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు అభిమానులు ఏమో సూపర్ డూపర్ హిట్ అంటారు, అభిమానులు కారణాలు బాగలేదంటారు. ఇవి రెండు వాదనలు మన ప్రపంచంలో ఎప్పుడు ఉంటారంటే ఇవి లేకపోతే జీవితం ఉండదు. వాళ్ళు అవసరమే, వీళ్ళు అవసరమే, చేయించే వాళ్ళు అవసరమే, మనకి కాలు కొట్టుకుని కింద లాగి పడేసే వాళ్ళు అవసరం. ఎందుకంటే వీళ్ళు పడేయటం వల్ల మనం ఎలా ఎదగాలో తెలుసుకుంటాం, వీళ్ళు చేయించడం వల్ల మనం ఎలా నిలబడాలో తెలుసుకుంటాం. వీళ్ళిద్దరు అవసరమే. కాబట్టి ఇక సినిమాకి ఎలా వెళ్ళారు ఏంది అనేది మీ యొక్క క్వశ్చన్. మీకు లైవ్లో చూస్తున్నారు కదా రోజు నా లైవ్లు. నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు ఒక్కసారి మిస్ అవ్వచ్చు, కానీ మీరైతే నా లైవ్లు మిస్ కాదు కదా. నా గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు
నా లైవ్ మీరు రోజు చూస్తున్నా కాబట్టి మీకు తెలిసే ఉంటుంది. నేను ఒకరోజు సినిమాకి వెళ్తున్నారా పండగని ఒక మనకి గౌరీ శంకర్ అని ఒకరిని మన లైవ్లో అడిగారు. అడిగితే లేదండి సినిమాకి వెళ్తే 2-2.5 వెయ్యి కావాలి, నాకు బీపీలు షుగర్లు ఉంటే ఒక నెల మెడిసిన్ వచ్చినా వస్తాను. అతను ఏమంటే ఏమన్నాడంటే, సార్ మీకు పండగ సినిమాకి వెళ్ళండి నేను స్పాన్సర్ చేస్తాను అన్నాడు. మనం కాదంటే ఎట్ట కుదిరింది? వివిధ మార్గాల ద్వారా వచ్చే డబ్బుని మనం కాదనకూడదు కదా. పైగా వాళ్ళ అభిమానం. నేను చిన్న ఒక యూట్యూబర్ని, నాకు అభిమానులు నాకు ఉంటారు కదా. పెద్ద హీరోలకే కాదండి, చిన్న హీరోలు కూడా అభిమానులు ఉంటారు. పెద్ద యూట్యూబర్లే కాదు, చిన్న యూట్యూబర్లు కూడా అభిమానులు సంపాదించుకుంటాం మేము. ఎందుకంటే మా ప్రవర్తన మా మాట తీరు వాళ్ళకి నచ్చింది. అందువల్ల మనం అభిమానికి అలా అడుగుతున్నప్పుడు మనం కాదని లేకపోతే వాళ్ళు 2,500 మాకు సినిమాలకైనా పేమెంట్ చేశారు. ఇంకా మీకు సినిమా ఎందుకు చూశారు ఆగట్లేదని చెప్తున్నా. సినిమాకైనా ఖర్చు పడితే నేను 300. ఇంకా పండగ కూడా జరిగిపోయింది. ఇంకా ఈ పండగ కూడా జరిగిపోయింది. ఇలా మనకు సపోర్ట్ చేశారు వాళ్ళే కాదు, ఇంకా మా అక్కయ్య ఒక ఉంది, ఇంకా ఇంకొక అతను, మొత్తం 3-4 మనకి ఈ పండగ టైంలో. ఇకపోతే పండగకి బట్టలు తీసుకోమని కూడా మా అక్కయ్య ఒక డబ్బులు పంపించింది. మా అక్క అంటే దేవుడు ఇచ్చిన అక్క. నిజంగా నాకు తోడుకుంటున్నారు ఎవరు లేదు. మన వాళ్ళందరూ మీరు ఎలా చేసుకుంటారో పండగని చూస్తారు. వాళ్ళందరూ ఎవరు మన వాళ్ళు అంటే మన బంధువులు కావచ్చు, మన రక్త సంబంధించులు కావచ్చు. ఇది పండగ ఎలా జరుపుకుంటారు చూడాలని పడగొట్టే వాళ్ళంతా మన వాళ్ళు. మన ఆత్మ బంధువులు ఎవరు? ఇసం ఇచ్చిన బంధువులు, యూట్యూబ్ ఇచ్చిన బంధువులు ఎవరు? మనం అంటే నచ్చి ఎక్కడి నుంచో ఏ జన్మలో బంధువు ఉంది. మా ఆవిడ చీర కొనుక్కోమని డబ్బులు ఇచ్చింది, పండగ పిండి వంటలు తెచ్చుకోమని డబ్బులు ఇచ్చింది. ఇంకా ఎంత అయ్యిందని చెప్పి వాళ్ళకి వివరం చెప్పను. కానీ నేను మొత్తానికి పండగ అయితే 2-3 వల్ల మా పండగ అయితే ఇలా జరిగింది అనమాట. కానీ వీళ్ళకి చాలా ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్పుకోండి. ఎందుకంటే ఈ రోజులు అయిన వాళ్ళే పట్టించుకోవట్లేదు. మరి వాళ్ళకి ఎందుకు అంత ఇది అభిమానం? చెప్పాను కదా, నోటికాడు కూడు లాగేస్తే కొంతమంది నోటికాడికి ముద్ద వస్తుంది. ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, నువ్వెవడురా నా నోటికాడ కూడు తీయటానికి, నా ఊపిరినందుకు ఆ దేవుడే తీసుకొచ్చి పెడతాడు ఎవరో ఒకరి ద్వారా. అలాగే మీరు అనుకుంటారు వీడికి పని లేదు, వీడికి ఇన్ని రకాల సమస్యలు వచ్చినాయి, అన్నీ జరిగిపోతాను అంటే కార్యక్రమంలో మీరు మటుకి లెక్కలు వేసుకుంటూ ఉంటాడు. వీరికి ఎలా జరుగుతుందని లెక్కలు వేసుకునే పనులు మీరు ఉండండి. లెక్కలు లెవెల్ చేసే పనులు భగవంతుడు ఉంటాడు. దేవుడిని నమ్మినోడు, భూమిని నమ్మినోడు ఎప్పుడు చెడడండి. ఇది ఈరోజు నేను మీకు చెప్పదలుచుకుంది. మనం కష్టపడి పనిచేసేటప్పుడు ఆలోచన చేయండి, రేపు రోజు ఒకటి వస్తుందని. నేను 1991 నుంచి నేను ఎల్ఐసి పాలసీలు కట్టడం, ఆర్టీలు కట్టడం నా పొదుపు రికార్డు ఉంది. నేను మా అమ్మమ్మ ఊళ్ళో ఉన్నప్పుడే 50 రూపాయల కంచి ఆర్టీలు కట్టా, 100 రూపాయల కంచి కట్టా, 1000 కట్టా, 2000 కట్టా. నా సంపాదనలో ఒక 10% రేపైనా రోజు ఒకటి వస్తుందని చేసుకోబట్టే ఈరోజు ఈ ఆలోచనలు ఇలాంటి పరిస్థితుల్లో నేను ఈ సంక్రాంతిలో హ్యాపీగా ఉండగలిగా. 99లో మా బాబాయ్ దగ్గర నుంచి నేను అనుకుని షాప్ పెట్టినప్పుడు నేను నేర్చుకున్న పాఠం, ఇలాంటి పరిస్థితి ఏదో ఒక రోజు వస్తుంది. అది చూసి వెనక మనకి దెబ్బ కొట్టే నక్కలు, ఈ తోడేళ్ళు ఉంటాయి, వీళ్ళు ఇలా ఉంటారు కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి అనే లెక్క నాకు అప్పుడే తెలిసింది. మీకు అందరూ తెలియని విషయం ఏంటంటే కరోనా టైంలో కూడా నా దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ ఎందుకు నేను ఖర్చు పెట్టలేదు అవి ఉన్నాయని నా పిల్లలకి అని చెప్తే వాళ్ళు ఇంకా కొంత అప్పు తీసుకొచ్చి ఈ డబ్బులు అయిపోతాయి. నేను భూమి మీద నాకు నౌకలుంటే ఎలాగైనా బతుకుతా, నౌకలు లేకపోతే ఎలాగైనా పోతా అని మా వాళ్ళకి ఎవరికి తెలియనీయకుండా వీడి దగ్గర ఏం లేవులే, వీడి ఇంకెక్కడితో పోతాడని వాళ్ళు అనుకున్నారు. కానీ వాళ్ళ యొక్క ఆనందాన్ని, నా బంధువుల యొక్క ఆనందాన్ని, వాళ్ళ యొక్క విశ్వరూపాన్ని చూడటానికి నేను నాకు బాగలేకపోయినా నిగ్రహంగా ఉన్నా. ఎందుకున్నానంటే ఆ సమయంలో అలా నిగ్రహంగా లేకపోతే మనం ఆ తర్వాత వీళ్ళందరూ సలహాలు ఇచ్చి ఎక్కడెక్కడికో తీసుకుపోమని చెప్పి గందరగోళం పట్టించి ఆ డబ్బులు అయిపోయి మళ్ళీ అప్పు కూడా చేయాల్సి వచ్చేది. కానీ ఆ టైంలో మా అబ్బాయి అడిగినా కూడా నా దగ్గర ఇంత మించి లేవయ్యే డబ్బులు నీ ఇష్టం అని చెప్పేసా. అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో చేరాడు. అంటే వాస్తవంగా అయితే ప్రైవేట్ హాస్పిటల్ చూపించినంత లేదు, కానీ ఎంతో కొంత అయితే ఉంది నా దగ్గర అమౌంట్. నేను భవిష్యత్తు అవసరాల కోసమని కాస్త ఉంచుకుంటా. నేనే అందరూ చెప్తుండే కదా, ఉద్యోగం పోతే 6 నెలలకు సరిపడా డబ్బు ఉంచుకోండి, వ్యాపారం నష్టం వచ్చినా మనకంటూ ముందు తినడానికి ఎక్కడో ఒకసారి ఉండాలన్నమాట. అది ప్రాణం ఉన్నంతకాలం అవసరం. ఈ లెక్క నేను ఆలోచన చేసేవాడిని. ఈ చిన్న లాజిక్ మీరు మిస్ అయ్యి నన్ను పొద్దుగూకులు సినిమాలు ఆగటం లేదు, ప్రయాణాలు ఆగటం లేదు, ఇలాంటి మాటలు మీరు మాట్లాడుతున్నారు. నా గురించి, నా కుటుంబం గురించి మీరు ఆలోచన చేయటం మానుకొని మీ గురించి, మీ కుటుంబం గురించి ఆలోచన చేసుకోండి. ఎలా బతకాలి, ఎలా పొదుపుగా ఉండాలి, ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇతను ఎలా ఉండగలిగాడు, ఇలాంటి పరిస్థితి వస్తే మీరు ఎలా ఎదుర్కొంటారు, దీన్ని ఎలా డీల్ చేయగలుగుతారని చూడండి. ఇంకొక విషయం ఏంటంటే మనకి యూట్యూబ్ ఛానల్ అనేది చాలా సపోర్ట్గా ఉంది. యూట్యూబ్ అంటే ఒక యూట్యూబ్లో పేమెంట్ రావడం కాదు. ఈరోజు తమ్ముడు మేమున్నాం, సార్ మేమున్నాం, అన్న మేమున్నాం, మీకు మేమున్నాం అని చెప్పే మీరు 100 మంది నాకు వ్యతిరేకం కావచ్చు, 1000 మంది నాకు సపోర్ట్గా ఉన్నారు. ఇక్కడ ఎలా బతుకుతామని మీరు అంటున్నారు, మీకు మేమున్నామని వాళ్ళు అంటున్నారు. చూడండి, ఇదే ఇసం. ఆయన పేరు చెప్పడం మర్చిపోయారు. చంద్రమౌళి గారు
నాకు పోయినసారి సపోర్ట్ చేసి ఈసారి అన్నా నీకు సపోర్ట్ మేము చేస్తుంటే నువ్వు వద్దన్నా కానీ నిన్ను మేము మళ్ళీ దారిలో పడేదాకా మేము ఉన్నామన్నా నీకని చంద్రమౌళి, మా కరుణక్క, మా పోతే ఇంకా గౌరీ శంకర్, ఇంకా సూపర్ చాట్ చేసే వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు యూట్యూబ్లో మన విదేశాల నుంచి. వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, థ్యాంక్ యూ. మీ అందరికి కూడా పడగొట్టడానికి మీరు చూస్తే నిలబెట్టడానికి ఇంకొకటి చూస్తారు, గుర్తుపెట్టుకోండి. కానీ మీరందరూ మర్చిపోయే విషయం ఏంటంటే సరే ఈ సపోర్ట్ అనేది మనకుంది, వీళ్ళందరూ మనకు ఉన్నారు, ఆ ధైర్యం భరోసా ఉంది. నాకు బ్యాంకులో డిపాజిట్ చేసినట్టు వీళ్ళంతా కూడా నాకు మా అబ్బాయి జాబ్ చేస్తున్నాడు, ఆ సంగతి మీరు మర్చిపోయారు. నాకు నెలలో యూట్యూబ్లో పేమెంట్ వస్తుంది, ఇది మీరు మర్చిపోయారు. నేను ప్రతిసారి డబ్బా కొట్టుకొని చెప్తా, అయినా మీరు అనరు. కాకపోతే ఈ సినిమాలకి ఎక్స్ట్రా ఖర్చులకి ఉన్నారు కదా మనం అభిమానించే పాఠాల గురించి సినిమాలోనే చెప్పారు, అలా మీరు కూడా ఆలోచించండి. అట్లా కాదు, ఎప్పుడు కూడా పాజిటివ్ ఉండండి. ఎదుటి వాళ్ళకి ఎలా జరిగిద్ది, ఎలా వాడు ఇంకా ఈ పని లేకపోయి ఎలా బతుకుతున్నాడు, వాళ్ళ కుటుంబం ఏంది, ఇది కాదు మీరు కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు, ఆయనకి యూట్యూబ్ పేమెంట్ వస్తుంది, స్పెషల్గా బోనస్ ఇట్లా పండగకి పిండి వంటలకు ఒకరు స్పాన్సర్ చేశారు, సినిమాకి ఒకరు స్పాన్సర్ చేశారు, ముగ్గురు బాగానే సపోర్ట్ చేశారు. ఇంకా ఎందుకు ఆలోచన? ఇంకా మీ ఆలోచన ఇంకోటి ఏంటంటే ఈ పండగకి మేము గుడ్డలు తీసుకోవాలి, బట్టలు తీసుకుంటే 20,000 అయిపోయేది, అక్కడ దాకా పోయి వెనక్కి వచ్చాం. అయితే మా నాన్న ఒక షర్ట్ ఆన్లైన్ 500 రూపీస్ పెట్టి ఒకటి ఆన్లైన్ చేసుకున్నాం, పాయింట్ పాతే షర్ట్ కొట్టదే. మా అమ్మకి నాకు చీరలు అంటే మనం చీరలు బిజినెస్ చేస్తాం కాబట్టి కొత్త షర్టు మీకోసం వేసాను, పాత ప్యాంటు నా కోసం వేసాను, అమ్మడు లెఫ్ట్ కుమ్ముడు. ఒకటి నాన్న పక్కన వాళ్ళకి వీళ్ళకి ఎలా జరుగుతుందని అలా ఆలోచించకుండా మనకి ఇలాంటి సిచ్యువేషన్ వస్తే మనం ఎలా ఎదుర్కోవాలి, మీకు వస్తే మీరు ఎలా ఎదుర్కోవాలి ఆలోచన చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో గడిచి గట్టి వచ్చిన వాళ్ళు ఎవరు ఉండరండి. నేను చెప్తున్నా 1999లో తిండికి లేక బాధపడ్డా, ఆ బాధ ఆ రోజు అనుకున్నా నేను. ఇలాంటి పరిస్థితి ఈ రోజే కాదు, ఎప్పుడో ఒకసారి వస్తానే ఉంటది. ఈ పరిస్థితికి మనం ఎలా ఎదుర్కోవాలని ఆ రోజే నేను ఆలోచించి 99లో. ఇంకోటి ఇప్పుడు మనం సాదా సీదా ఫుడ్లు సాదా సీదా చేస్తున్నాం, మనల్ని ఎలా నడుతుంటే సంపాదన లేకుండా జలసాలు చేసి కార్లలో తిరిగి వాళ్ళని ఇంకేమనాలి, వాళ్ళని ఎలా అని మేము ఆలోచించాలి. గుణం ఏంటంటే ఇట్టేని సినిమా గురించి ప్రశ్నల వర్షం కురిపిస్తారు, ఫ్లాప్ అయిన సినిమా గురించి సపోర్ట్ చేయాలంటారు. దీని ఇట్టేని సినిమాకి మీరు ప్రశ్నలు గురిపించిన ఏది గురిపించిన అవసరం లేదు, ఎందుకంటే అది వెళ్ళిపోతాడు, దూసుకెళ్ళిపోయింది. ఫ్లాప్ అయిన సినిమాని మీరు ఎంత జాకీ వేసి లేపాలి, అది లేకపోదు. గుర్తుపెట్టుకోండి, ఎదుటివాడి కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఎందుకంటే మనం ఏదైతే తెలుసుకుంటామో అదే మన జీవితంలోకి వస్తుంది. ఇది 100% చెప్పగలను. పాజిటివ్ ఉండండి. డబ్బు, సంపద, సమృద్ధి, శ్రేయస్సు, భోగభాగ్యత కూడిన జీవితం, ఆనందకరమైన జీవితం, సంతోషకరమైన జీవితం, ఇవి మనకు ఆశ్రయించిన విషయానికి ఎలా అని క్వశ్చన్ చేయాలంటే మా నాన్నలాగా మీరు కూడా ఉన్న పొలాలు అమ్ముకోండి, ఆస్తులను అమ్ముకోండి, కొన్న స్థలాలు కూడా అమ్ముకోండి, ఉన్న బంగారాన్ని కూడా బ్యాంక్ లో పెట్టుకోండి. ఎలా జరుగుతుంది? ఇలా జరుగుతుంది. ఉన్న స్థలాలు పొలాలు అమ్ముకోండి, మీరు కూడా ఇల్లు ఉంటే ఇల్లు కూడా అమ్ముకోండి, కూర్చొని తినండి. నేను పొలం ఎందుకు అమ్మాను? పొలం ఆడ పెట్టుకొని నేను చచ్చిపోకూడదు ఆకలితో, అందుకని అమ్మేసుకున్నా. మన స్థలం ఎందుకు అమ్మాను? స్థలం ఆడ పెట్టుకొని నేను ఇక్కడ బాధపడకూడదు. బంగారం కూడా బ్యాంక్ లో పెట్టుకోండి. బ్యాంకులు ఎందుకు పెట్టాను? అది మన కళ్ళ ముందు పెట్టుకునే కనుక ఆడ పెట్టుకొని ముందు నడడం జరిగితే తర్వాత చూసుకోవచ్చు. ఇవి ఇంకా ప్రతిదీ చెప్పాలి. మీరు కూడా ఉన్నాయన్నీ అమ్మేసుకొని మన వాళ్ళకి సంతోషంగా ఉండండి. సంతోషంగా ఉండాలంటే బరువు బాధ్యతలు తగ్గించుకోండి. నేను ఎలా చెప్తానంటే, ఒంటి నిండా బంగారం వేసుకుని నువ్వు రైల్లో ప్రయాణం చేయగలవా? చేయలేవు. నువ్వు ఏం లేకుండా రైల్లో ప్రయాణం చేయగలవు? చేయగలవు. ఎందుకంటే నీ ఒంటి మీద ఏం లేదు, అందువల్ల నీకు భయం లేదు. మీరు కూడా అవన్నీ కళ్ళ ముందు ఇల్లు పొలాలు గోల్డ్ పెట్టుకొని ఎలా అని అంటే కదా, మీరు కూడా అమ్ముకోండి, బ్యాంక్ లో తాకట్టు పెట్టుకొని తినండి. ఇంకేం చేస్తారు? మీరు తినలేరు, తినేవాళ్ళు చూసి వారవలేరు. మేము వాటి మీద వ్యామోహం వదులుకున్నాము. కొన్ని మనకి చేతికి రాని వాటికి అయ్యో అందని పొడినే అందుకోవాలనుకుంటే అది అజ్ఞానం. ఉన్నదాంతో తృప్తి పడటం జ్ఞానం. యాపిల్ కొనాలంటే డబ్బులు కావాలి, జాంకాయ కొనాలంటే రేటు తక్కువ అవుతుంది, విటమిన్స్ దీంట్లో కూడా దానికన్నా ఎక్కువ ఉంటాయి. ఇది ఈరోజు పండగ. మాకు ఈరోజు పండగ అయితే సింపుల్గానే చేసుకున్నాం. ఇంట్లోనే, బయట ఎక్కడ టిఫిన్ దొరుకుదా, ఇంట్లో పూరి చేస్తుంది ఆవిడ. హాయిగా పండగ చేసుకోండి, సంతోషంగా ఉండండి. మీరు మీ కుటుంబ సభ్యులు పిల్ల పాపలతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకున్నా. ఎదుటి వాళ్ళకి ఎలా జరుగుతుందని ఆలోచన చేయొద్దు, మనకి ఎలా జరగాలో ఆలోచన చేయండి. అప్పుడు మనం సమాజం, కుటుంబాలు అన్నీ బాగుంటాయి. ఎందుకంటే ఎదుటి వాళ్ళ గురించి ఆలోచన చేస్తే మన మనశ్శాంతి కోల్పోతాం. అందరికి కూడా మాకు ఎవరైతే మా గురించి ఆలోచన చేస్తున్నారో మంచిగా, మరియు మా గురించి ఎలా బతుకుతున్నా ఆలోచిస్తే మీ అందరికి కూడా మేము బతికే విధానం ఇది. ఇక యూట్యూబ్ పేమెంట్ అనేది నాకు ఈ నెల వస్తుంది. మేమందరం కూడా సంతోషంగా ఉన్నాను, సౌఖ్యంగా ఉన్నాను. మాకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ మీరు బాగుండాలి, మమ్మల్ని విమర్శించే వాళ్ళు కూడా బాగుండాలి. ఎందుకంటే మీ విమర్శలే మా ఎదుగుదలకి పునాదు. బాయ్ బాయ్, థ్యాంక్ యూ. ఉంటా. హ్యాపీ సంక్రాంతి.